మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పండుగ రాబోతుంది. ఈరోజే శివపార్వతుల కళ్యాణం జరుగుతుందని, శివుడు లింగ రూపంలో ఉద్భవిస్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇది పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు అందరూ శివుణ్ణి పూజిస్తారు. అయితే అలా పూజ చేసేటప్పుడు మర్చిపోకుండా ఈ ప్రసాదం పెట్టాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ ఒక్క ప్రసాదం 1000 పూజలతో సమానం. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ఈరోజు శివుడికి లేదా శివపార్వతులకు ఈ ప్రసాదాన్ని సమర్పిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఇది మహాశివుడికి అత్యంత ఇష్టమైన ప్రసాదం కనుక తప్పక అందరూ ఈ ప్రసాదం పెట్టాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు, శివరాత్రి రోజు ఈ ప్రసాదం పెడితే సంవత్సరమంతా కూడా మీకు కలిసి వస్తుంది. అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ధన సమస్యలు తీరిపోతాయి. వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. మరి ఇంతకీ శివరాత్రి రోజు శివుడికి ఏ ప్రసాదాన్ని పెడితే 1000 పూజలు చేసిన ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాలలో మాఘమాసంలో మాఘ బహుళ చతుర్దశి నాడు, మరికొన్ని ప్రాంతాలలో పాల్గొన మాసంలో కృష్ణ పక్షం యొక్క చతుర్దశి తిథిన ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున ముక్కోటి దేవతలలో సనాతుడైన శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడని భక్తులందరికీ నమ్మకం. ఈ జగత్తును పాలించే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. నీలకంఠుడిగా, బోలా శంకరుడిగా, ఈశ్వరుడిగా, అభిషేక ప్రియుడిగా, రాజేశ్వరుడిగా భక్తులచే పిలువబడుతూ ఎన్నో పూజలు అందుకుంటున్నాడు. మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వాన్నంతటిని దేదీప్యమానం చేసిన ఈ సమయంలో అసలు నిద్రపోకూడదట. రాత్రంతా జాగరణ చేసి మేలుకుంటే మంచి ఫలితాలొస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున 14 లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలన్నీ బిల్వమూలంలో ఉంటాయి. అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక బిల్వపత్రాన్ని పరమేశ్వరుడికి సమర్పించమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు కలుగుతాయని వేద పండితులు చెప్తూ ఉంటారు. ఇదిలా ఉండగా పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి శివునితో అన్ని వ్రతాలలో ఉత్తమమైన వ్రతమేది అని అడుగగా, అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అన్ని వ్రతముల కన్నా ఉత్తమమైనది అని జవాబివ్వటంతో పాటు ఆ వ్రతం యొక్క విశేషాలను తెలియజేస్తాడు. ఈ వ్రతాన్ని మాఘ బహుళ చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని, తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసిన యముని బారి నుండి తప్పించుకుని విముక్తి పొందుతారని వివరించారు. ఈ మహాశివరాత్రి రోజు ఎలా ఉపవాసం ఉండాలి? ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా? గుడిలో ప్రసాదం పెడితే తినవచ్చా? ఈ విషయాలన్నిటినీ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేవాలి. తెల్లవారేదాకా పడుకోకూడదు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకుని కొత్త దుస్తులు ధరించి ఇంట్లో యథావిధిగా పూజలు చేసుకుని తర్వాత శివాలయ దర్శనం చేసుకొని ఆ మహాశివయ్యను భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి. మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసే సమయంలో పండ్లు, పచ్చిపాలు తీసుకోవచ్చు. ఉడికించినవి, వండినవి అస్సలు తినకూడదు. అత్యంత పవిత్రమైన ఈ రోజు దేవునికి దగ్గరగా ఉండి దైవనామస్మరణ చేసుకోవాలి. ఈరోజు శివాలయానికి వెళ్తే అక్కడ పెట్టే ఫలహారం తినవచ్చు. ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే ఫలహారం తినవచ్చు. కొంతమంది ప్రసాదం పెడితే ఉపవాసం ఉన్నాం వద్దు అంటారు. ఎప్పుడైనా ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు. అది ఆ దేవుడికి ఇష్టం ఉండదు. ప్రసాదం దేవుడికి నివేదించినది కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. శివరాత్రికి ఉపవాసం ఉండేవారు మంచం మీద కానీ
కుర్చీలో కానీ కూర్చోకూడదు. ఈరోజు కటిక నేల మీద కూర్చొని లేదా చాప మీద కూర్చొని దైవనామ స్మరణ చేసుకోవాలి. ఉపవాసం అంటే మనసును శివుడికి దగ్గరగా ఉంచటమని వేద పండితులు చెప్తూ ఉన్నారు. శివుని మనసుకు దగ్గరగా ఉంచాలంటే శివధ్యానం చెయ్యాలి. శివధ్యానం చేస్తే శివానందం కలుగుతుంది, శివుని అనుగ్రహం లభిస్తుంది. ఇలా శివధ్యానం చెయ్యాలంటే రోజంతా కూడా మేల్కొని ఉండాలి. అలా మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచుకోవాలి. కాబట్టి భక్తులు ఎంతో నియమనిష్టలతో నియమ నిబంధనతో రోజంతా కూడా మహాశివుణ్ణి ధ్యానిస్తూ ఉపవాసం చేయాలి. వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలి వెయ్యదట. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. శివుడు కూడా తన భక్తుల ఆరోగ్యం క్షీణించాలని అనుకోడు. కాబట్టి చిన్న చిన్న రోగాలతో బాధపడే వాళ్ళు అల్పాహారం తీసుకోక తప్పదు. అల్పాహారం అంటే పండ్లు మాత్రమే తీసుకోవాలని పండితులు సూచిస్తూ ఉన్నారు. ఈ కాలంలో దొరికే అనాస, ద్రాక్ష, జామ వంటి పండ్లను తీసుకోవచ్చునని చెప్తూ ఉన్నారు. అందరూ శివరాత్రికి అభిషేకాలు, అర్చనలు, ఉపవాసం, జాగరణలు చేస్తారు. ఎవరెవరు ఉపవాసాలు చేయాలి, ఎవరెవరు ఉపవాసాలు చేయకూడదు అనే విషయానికి వస్తే గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉపవాసం చేయకూడదు. వయసులో పెద్దవారు ఉపవాసం ఉండాలి అనుకుంటే తేలికపాటి ఆహారం తీసుకొని ఉపవాసం ఉండవచ్చు. ఇక చిన్నపిల్లలు ఏం తిన్నా తప్పు లేదు. ఇక ఓపిక ఉన్నవారు ధారాళంగా ఉపవాసం ఉండొచ్చు. అనారోగ్యంతో ఉన్నవారు, టాబ్లెట్స్ వేసుకోవలసిన వారు, బీపీ, షుగర్లు ఉన్నవారు ఉపవాసం ఉండి శివరాత్రి ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూడకుండా చక్కగా పలహారం తిని లేదా పండ్లు, చిలకడ దుంపలు, పచ్చి కాయలు ఇలాంటివి తీసుకోండి. ఏమీ తినకుండా ఉండలేని వారు సంతోషంగా పలహారం తీసుకొని శివుణ్ణి ఆరాధించండి. మనస్ఫూర్తిగా శివుణ్ణి పూజించండి. ఉపవాసం చేసిన దానికంటే కూడా అధిక ఫలితం వస్తుంది. ఇక్కడ మనసు ఇంపార్టెంట్. మన మనసును భక్తి మార్గంలో చూపించేటప్పుడు అంటే భగవంతుడిపై లీనం చేసినప్పుడు ఆ ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది. మనం ఉపవాసం ఉండి కూడా భగవంతుడిపై మనసును లగ్నం చేయలేకపోతే ఆ ఉపవాసం వ్యర్థమవుతుంది. కాబట్టి కడుపు నిండా తిని కూడా ఆ భగవంతుడిపై మనసును లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి శివుణ్ణి పూజించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితం వస్తుంది. అంతేగాని బాధపడుతూ ఉపవాసం ఉండవద్దు. అది శివుడికి నచ్చదు. నేను భోజనం చేయలేదు అని అనుకుంటూ శివుడిని పూజ చేస్తే ఆ పూజ శివుడికి నచ్చదు, మీకు కూడా మంచిది కాదు. ముఖ్యంగా శివరాత్రి రోజు ఎవ్వరూ కూడా దుర్భాషలు ఆడవద్దు, ఎవ్వరినీ తిట్టవద్దు. ఇంట్లో వారితో కూడా ప్రశాంతంగా మాట్లాడండి. ఈరోజు సాధ్యమైనంత వరకు నమఃశివాయ మంత్రాన్ని జపించండి. ఏదైనా పొరపాటు చేస్తే శివ అని శివుణ్ణి తలుచుకోండి. ఆ రోజు మీరు చేసే ప్రతి పనిలోనూ శివార్పణం అనే నామాన్ని వాడండి. మీరు ఎంత ఎక్కువగా శివుడితో మమేకంగా ఉంటారో భగవంతుడి కరుణా కటాక్షాలు అంతే ఎక్కువగా లభిస్తాయి. ఆహారానికి ఉపవాసం ఉండటంతో పాటు నోటికి కూడా ఉపవాసం ఉండాలి. అంటే చెడు మాటలు మాట్లాడకుండా భక్తిపరమైన మాటలే మాట్లాడుకోవాలి. ఇలా మహాశివరాత్రికి మనస్ఫూర్తిగా మనసుకు సంతృప్తి కలిగే విధంగా ఉపవాసం ఉంటే మీరు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నదానికన్నా కూడా అధిక ఫలితం వస్తుంది. ఈరోజు కనీసం లింగోద్భవ కాలం అంటే నిశిత కాలం వరకు మేల్కొని ఉండాలి. ఈ సమయంలో శివలింగానికి అభిషేకం చేయాలి. లేదా శివాలయాలలో అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు చూసినా చాలు, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఆరోగ్యం బాగోలేని వారు శివరాత్రి ఉపవాసం చేయకపోవటమే మంచిది. ఎందుకంటే బాధపడుతూ ఉపవాసం చేయటం శివుడికి అస్సలు ఇష్టం ఉండదు. శివరాత్రి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం తినకూడదు. తింటే అలాంటి వారు నరకానికి పోతారు. ఈరోజు తెల్లవారేదాకా నిద్ర లేవకుండా ఉండకూడదు. మరియు సాయంత్రం ప్రదోష కాలంలో అస్సలు నిద్రపోకూడదు. అత్యంత పవిత్రమైన ఈ రోజు శివుణ్ణి నీటితో అభిషేకిస్తే ఎంతో సంతోషిస్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు ఎవరైనా శివలింగం మీద చెంబుడు నీళ్లు పోస్తే శివుడు సంతోషించి అలాంటి వారి కోరికలు నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు. ఇలా నీటితో అభిషేకం చేసే సమయంలో మన ఒంటిపై ఉండే చెమట ఎట్టి పరిస్థితుల్లో కూడా శివలింగంపై పడకూడదు. అలా పడితే అది మహాపాపంగా పరిగణించబడుతుంది.
ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండి ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రం జపిస్తూ దేవుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించాలి. ఈరోజు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి శివయ్య అనుగ్రహం కలిగి సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం రావటంతో పాటు ఎంతటి పేదవాడు అయినా సరే ధనవంతుడు అయ్యేలాగా ఆ మహాశివయ్య దీవిస్తాడు. అంతేకాదు శివ సాయుధ్యం లభిస్తుంది. మన ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాం. ప్రతి నెల కృష్ణ చతుర్దశిని మాస శివరాత్రిగా జరుపుకుంటాం. ఆ రోజు కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ కూడా నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివునికి పూజ చేస్తూ ఉంటారు. ఈ రోజున ప్రతి దేవాలయము కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనే అవసరం లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తూ ఉంటుంది. అభిషేకాలు పూజలతో పరమశివుని ఆరాధిస్తూ ఉంటారు. భక్తుల పాలిట కల్పతరువు అయిన శివుడికి ఈ విశిష్ట దినాన రోజంతా కూడా ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు భజనలతో శివనామం మారుమురుగుతూ ఉంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తూ ఉంటారు. దీపారాధన చేసి భక్తి ప్రవర్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివ పార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనతో గడిపి రాత్రి జాగారం చేస్తారు. భక్తులు ఈ రోజున పరమేశ్వరుని ఆరాధించటమే కాకుండా ఏ తప్పులు కూడా చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తూ ఉంటారు. ఏడాది పొడుగునా ఏ పూజలు చేయలేని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి. ఆఖరుకు పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభించింది అంటారు. గుణనిధి కథ ఇందుకు సాక్ష్యం. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటం చాలా తేలిక. అందుకే భక్త శంకర అన్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు. దుర్గానాలన్నీ కూడా అలవర్చుకుంటూ ఉంటాడు. అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకున్నా అన్నం దొరక్క ఉపవాసం ఉన్నాడు. ప్రసాదం దొరుకుతుందేమోనని ఆశతో దేవాలయానికి వెళ్ళాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆ విధంగా ముక్తి పొందాడు. శివరాత్రి మహత్యం అంతటిది. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం. మాఘమాసంలో బహుళ చతుర్దశి తిథి రాత్రి సమయంలో ఉన్న రోజు జాగారం చేసి శివలింగానికి అభిషేకం చేయాలి. శివరాత్రి రోజున గుమ్మానికి ఇది కట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న దరిద్రమంతా కూడా 1 గంటలోనే పోతుంది. 1 గంటలో ఏదో ఒక శుభవార్తను వింటారు. జీవితంలో పురోగతి లేదని బాధపడేవారు, ఆర్థిక పరంగా నష్టాలు కలుగుతున్నాయి అని బాధపడేవారు, భర్త సంపాదన, పిల్లల సంపాదన వృద్ధి చెందటం లేదని చింతించేవారు శివరాత్రి రోజు గుమ్మానికి ఇది కట్టండి. ఇది కట్టడం వల్ల మీరు కుటుంబంలో చాలా మార్పులను చూస్తారు. అన్ని విధాలుగా ఎదుగుదల మొదలవుతుంది. అందరూ మిమ్మల్ని అభిమానిస్తారు. చాలామంది ఆర్థిక పరంగా రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఎన్ని వ్యాపారాలు చేసినా నష్టం కలగటము, ఏ ఉద్యోగం చేసినా స్థిరత్వం కలక్కపోవటము, ఎంత కష్టపడినా చేతిలో మరియు ఇంటిలో రూపాయి మిగలకపోవటం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు దాదాపుగా మనం అందరం ఎదుర్కొంటూ ఉన్నాము. అయితే వీటికి గల కారణము నరదృష్టి, ఇతరుల ఏడుపులు కావచ్చు, అలాగే అనవసర ఖర్చులు పెరగటం వల్ల కావచ్చు కూడా. ఇంటి యజమాని సరిగ్గా బాధ్యతలు నిర్వహించకపోతే కుటుంబంలో సమస్యలు మొదలవుతాయి. పిల్లలు మాట వినరు, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఇంటి యజమాని మరియు పిల్లలు చక్కగా జీవితంలో స్థిరపడాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా శివరాత్రి రోజున ఈ మూట కట్టండి. శివరాత్రి రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఇది మీ ఇంటి గుమ్మానికి కట్టండి. శివుడికి చక్కగా పూజలు చేసిన తర్వాతనే ఈ మూటను కట్టాలి.
మన హిందువులు గుమ్మానికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు. ఏ పండుగ వచ్చినా గుమ్మానికి చక్కగా అలంకరించి పూజలు చేస్తారు. గుమ్మానికి మామిడి తోరణాలను కడతారు. ఇలా గుమ్మానికి తోరణాలు కట్టడం వల్ల ముక్కోటి దేవతలకు ఆహ్వానం పంపినట్టు తెలుపుతారు. మన ఇంటిలో అదృష్టం రావాలన్నా, దరిద్రం ప్రవేశించాలన్నా ప్రధాన గుమ్మం నుండే అవుతుంది. అలాంటి ప్రధాన గుమ్మానికి శివరాత్రి రోజు ఈ మూటను కట్టండి. శివుడికి చక్కగా పూజ చేసిన తర్వాత ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకోండి. వైట్ క్లాత్ తీసుకొని ఇంట్లో శివలింగం ముందు లేదా శివ పటం ముందు పెట్టండి. అందులో గుప్పెడు నల్ల నువ్వులు వేయండి. నల్ల నువ్వులు ఈ పరిహారానికి బాగా ఉపయోగపడతాయి. గ్రహ దోషాల నుండి, ఇతర చెడు శక్తుల నుండి బయటపడడానికి నల్ల నువ్వులు బాగా ఉపయోగపడతాయి. ఇక ఇప్పుడు ఒక ఏకముఖి రుద్రాక్షను తీసుకోండి. శివుడికి ఇష్టమైన వాటిల్లో ఏకముఖి రుద్రాక్ష ఒకటి పూజా స్టోర్స్లో దొరుకుతుంది. ఒక ఏకముఖి రుద్రాక్షను తీసుకొని వచ్చి దానికి విభూది రాయండి. విభూది పేస్టును రుద్రాక్షకు బాగా రాశాక ఆ రుద్రాక్షను నల్ల నువ్వులపై ఉంచి మీ సంకల్పం చెప్పుకోండి. మీకు ఉన్న సమస్య, మీరు ఎందులో అభివృద్ధి కోరుకుంటున్నారో ఆ కోరికను చెప్పుకొని రుద్రాక్షను నువ్వులపై పెట్టాలి. ఇలా పెట్టాక వాటిని మూటలాగా చుట్టి ధూపం చూపించండి. నల్ల నువ్వులు మరియు రుద్రాక్ష ఈ రెండు శివుడికి ఇష్టమైనవి. ఈ మూటను మీ ఇంటి ప్రధాన గుమ్మానికి కడితే శివుని అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీపై కానీ మీ ఇంటిపై కానీ ప్రభావం చూపవు. రుద్రాక్ష ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శివ అనుగ్రహం చాలా సులభంగా లభిస్తుంది. శివరాత్రి రోజు ఈ మూటను కడితే 1 గంటలో మా జీవితం మారిపోతుంది, ఏదో ఒక శుభవార్తను వింటారు. మత గ్రంథాల ప్రకారము రుద్రాక్షను ధరించి శివుణ్ణి పూజించిన వెంటనే శివుడు ప్రసన్నుడవుతాడు. కానీ ఏకముఖి రుద్రాక్ష శివుని రూపాన్ని కలిగి ఉంటుంది. ఒక ఏకముఖి రుద్రాక్షను ధరించడం ద్వారా శివునితో పాటు సూర్య భగవానుని ఆశీర్వాదం కూడా పొందుతారు. కాబట్టి మీరు కూడా ఈ శివరాత్రికి ఏకముఖి రుద్రాక్షను ధరించి శివుణ్ణి పూజించి శివుడి అనుగ్రహాన్ని పొందండి. శివునిపై నమ్మకం ఉంచి ఈ మూటను కట్టండి. మీకు అపార ధనయోగం కలుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ శివరాత్రి రోజు ఇంటి గుమ్మానికి ఈ మూటను కట్టి శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా జీవించండి. ఉపవాసం, శివార్చన, జాగరణ శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. శివుడు అభిషేక ప్రియుడు. ఉపవాసం, జాగరణలను ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు. నిత్యం మంచు కొండల్లోనే ఉండే ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడతారు. అందుకే నిత్యం ఆయన్ను నీటితో అభిషేకిస్తే మంచిదని చెప్తూ ఉంటారు. ముక్కంటి కంఠంలో కాలకూట విషం ఉంది కాబట్టి దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుందని, చల్లని నీటితో అభిషేకం చేయటం వల్ల ఆయన శరీరం చల్లగా మారుతుందని చెప్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజున ఆయనకు అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటించాలి. నేలపై పడుకోవటం, సాత్విక ఆహారం తీసుకోవటం, ఒక్కపూట భోజనం, శారీరక మానసికంగా శుద్ధిగా ఉండాలి. కోపతాపాలు, ఇతరులు నిందించటం వంటివి చెయ్యనే కూడదు. శివరాత్రి మహత్యమంతా కూడా రాత్రి వేళల్లోనే ఉంటుంది. అందుకే భక్తజనులందరూ కూడా ఈ రాత్రి పూట భజనలు, పురాణ కాలక్షేపం లేదంటే శివనామ స్మరణతో గడుపుతూ ఉంటారు. కొందరు వీలున్న వారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు, అర్చనలు చేయించి శివ కృపా కటాక్షాలను పొందుతారు. రోజంతా శివ పంచాక్షరి మంత్రం ఓం నమఃశివాయ అంటూ ధ్యానం చేయటం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ప్రతి జాముకు పూజ, అభిషేకం చేసి మరుసటి రోజు సూర్యోదయం అయ్యాక నిత్య కృత్యాలు తీర్చుకొని సంధ్యావందనం చేసి పుష్పాలు అన్నిటితో పూజించి భోజనం శివుడికి నివేదన చేసి నైవేద్యం పెట్టాలి. మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలవాడు. అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షిస్తుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలను నెరవేరుస్తాడు. ఈ మహాశివరాత్రికి పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం, కూరలు వండి దేవుడికి నివేదన చేసి తను తినాలి. తినడానికి ముందే ఆవుకు బియ్యం, తోటకూర, బెల్లం కలిపి తినిపించి 3 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పేదవారికి అంటే ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయాలి. పశుపక్షాదులకు కూడా ఏదైనా ఆహార పదార్థాలను తినిపించాలి.
మహాశివరాత్రికి లింగోద్భవ కాలమని పేరు. జ్యోతిర్మయ రూపంలో ఉన్న మహాలింగంగా శివుడు ఆ రోజున ఆవిర్భవించాడు. లోకానికి పరమేశ్వరుడు తన దర్శనం చేయించి జగత్తునంతా కూడా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవటంతో అర్థం లేదు. అందుచేత శివరాత్రి జాగరణకు చాలా ప్రాధాన్యత ఉన్నది. అభిషేకాదులతో శివుణ్ణి పూజించి ఉపవాసం ఉండి రోజంతా శివనామ స్మరణతో గడపటంలోని ప్రధాన ఉద్దేశం మన తనువు మనస్సును కూడా శివాంకితం చేయడానికే. శివమంటే జ్ఞానమే. జన్మ పరంపర శృంఖలాలను తెంచి నిత్యానధాన ప్రదమైన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికే ఉంది. శివరాత్రి నాడు 14 లోకాల్లోని పుణ్యతీర్థాలు బిల్వ మూలంలో ఉంటాయని, ఆ రోజున ఉపవాసం ఉండి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెప్తుంది. కనీసం జన్మానికి ఒక్క శివరాత్రి అయినా సరే చేయమని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక ప్రత్యేకంగా ఈ సంవత్సరం శివరాత్రి రోజున ఆడవారు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే చీర కట్టుకుని పూజ చేసిన, దేవాలయానికి వెళ్ళిన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. శివరాత్రి రోజు ఈ రంగులో ఉండే చీరలు కట్టుకుంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పరమేశ్వరుని అనుగ్రహం కూడా లభిస్తుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. భర్తకు కూడా చాలా మంచి జరుగుతుంది. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకోండి. కేవలం ఆడవారే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులు ధరించాలి. కనుక మహాశివరాత్రి రోజు చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని పసుపు మరియు గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. ఎల్లో అండ్ గ్రీన్ ఈ 2 రంగుల కలయికలో ఉండే దుస్తులు ధరించినా కూడా శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. ఈ కలర్లో ఉండే దుస్తులు ధరించడం శ్రేయస్కరం అని జ్యోతిష్యులు కూడా చెప్తూ ఉన్నారు. కనుక శివరాత్రి రోజు స్త్రీలు ఎల్లో ఆర్ గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. అలా ధరించటం వలన శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. భర్తకు మంచి జరుగుతుంది. కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు. లేనిపోని కష్టాలు వస్తాయి. కనుక శివరాత్రి రోజు మీరు మీ ఇంట్లోని వారందరూ కూడా పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులను ధరించండి. కుటుంబమంతా కూడా కలిసి శివాలయానికి వెళ్ళండి. పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించండి. శివరాత్రికి ఈ రంగులో ఉండే దుస్తులు వేసుకుంటే తప్పకుండా పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కాబట్టి శివరాత్రి రోజు అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరించి శివుణ్ణి ఆరాధించండి. శివపార్వతుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి. హిందువులు జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకమైంది. ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది. ఈరోజు శివుడికి ఎంతో ప్రత్యేకమైంది. ఈ రోజునే ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొన్నాయి. చాలామంది బంగారం కొనాలని ఆశపడుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు. అలా బంగారం కొనాలన్నా, బంగారం కొనడానికి డబ్బు ఏర్పాటు కావాలన్నా ఈ మహాశివరాత్రి రోజు శివుణ్ణి జమ్మి ఆకులతో పూజించాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇలా శివరాత్రి రోజు శివుణ్ణి జమ్మి ఆకులతో పూజిస్తే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే శివరాత్రి కల్లా బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి. జాతక దోషాలు పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారుతుంది. అంతేకాదు శివరాత్రి రోజు రకరకాల ఆకులతో పూజలు చేస్తే రకరకాల ఫలితాలు వస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు మోక్షం కావాలనుకునేవారు దర్భలతో శివుణ్ణి పూజించాలి. దీర్ఘాయుష్యు కలగాలంటే శివుణ్ణి గరికతో పూజించాలి. పుత్ర సంతానం కలగాలంటే శివుణ్ణి ఉమ్మెత్త పూలతో పూజించాలి. శత్రు నాశనం జరగాలంటే జిల్లేడు పూలతో పూజ చేయాలి. ఒంట్లోని రోగం నాశనం అవ్వాలంటే గన్నేరు పూలతో శివుణ్ణి పూజించాలి. వాహన ప్రాప్తి కలగాలంటే ఈరోజు శివుణ్ణి సన్నజాజి పూలతో పూజించాలి. పాడి పంటలు బాగుండాలంటే గోరింతాకు పూలతో శివుణ్ణి పూజించాలి. లక్ష్మీ కటాక్షం కలగాలంటే అక్షింతలతో శివుణ్ణి పూజించాలి. ఇక ఈ శివరాత్రి రోజు పూజ చేసేటప్పుడు శివుడికి ఏ నైవేద్యం పెట్టాలి అనే విషయం చాలామందికి తెలియదు.
కానీ శివరాత్రి రోజు శివుడికి సమర్పించాల్సిన ఒక ప్రత్యేక నైవేద్యం ఉంది, అదే పరమాన్నం. శివరాత్రి రోజు శివుడికి పరమాన్నం నైవేద్యం పెడితే సంపూర్ణ శివ అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు ఈరోజు పెళ్ళైన స్త్రీలు పరమాన్నం నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఇలా శివరాత్రి రోజు పరమాన్నం ప్రసాదంగా పెడితే వచ్చే సంవత్సరం వరకు మీకు ధనధాన్యాలకు సంపదలకు లోటు లేకుండా ఉంటుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక తప్పనిసరిగా ఈరోజు అందరూ కూడా పరమాన్నం నివేదన చేయండి. పరమాన్నంతో పాటుగా ఈరోజు దద్దోజనాన్ని కూడా నీట్గా తయారు చేసుకుని ప్రసాదం పెట్టుకోవచ్చు. మేము ఏదైనా ఒక్క నైవేద్యం మాత్రమే పెడతాము అనుకునేవారు పరమాన్నం ఒక్కటే నైవేద్యంగా పెట్టండి. లేదు మేము 2-3 నైవేద్యాలు పెడతాం అనుకునేవారు పరమాన్నంతో పాటు దద్దోజనం కూడా పెట్టుకోండి. ఇలా పెట్టిన ప్రసాదాన్ని ఇంట్లోని వారందరూ కూడా స్వీకరించండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటి అంటే, మీరు ఏ ప్రసాదం పెట్టినా భక్తితో పెట్టండి. భక్తితో మీరు ఏమి సమర్పించినా ఈశ్వరుడు స్వీకరిస్తాడు. భక్తితో భక్త కన్నప్ప తను తినే మాంసాన్ని పెట్టినా శివుడు స్వీకరించాడు. అలాగే గోడసూచి అనే చిన్న పాప భక్తితో పాలు సమర్పించిన శివుడు ఆకర్షించాడు. కనుక శివుడికి పెట్టే నైవేద్యాన్ని భక్తితో పెట్టాలి. అలా పెట్టే నైవేద్యాలలో శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి పరమాన్నము నైవేద్యం. కనుక ఫస్ట్ ప్రయారిటీ పరమాన్నానికి ఇవ్వండి. ఆ తర్వాత ఇంకా పెట్టాలనుకుంటే దద్దోజనం పెట్టుకోవచ్చు. ఇంకా ప్రసాదాలు పెడతాము అనుకునే వారందరూ కూడా అరటి పండ్లు, దానిమ్మ పండ్లు కూడా నివేదన చేయవచ్చు. ఈరోజు ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేయండి. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కనుక ముందు అభిషేకం చేసుకుని తర్వాత పరమాన్నం నైవేద్యంగా పెట్టండి. శివలింగం లేకపోతే శివుడి ఫోటో ముందు దీపారాధన చేసుకొని పరమాన్నం నైవేద్యంగా పెట్టండి. పరమాన్నంతో పాటు దద్దోజనం, అరటిపండ్లు, కొబ్బరికాయ, ఖర్జూరాలు ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు. కానీ పరమాన్నం మాత్రం ప్రధానంగా పెట్టాల్సిన ప్రసాదం. ఇలా ఈ ప్రసాదం పెట్టడం వలన శివ అనుగ్రహం లభిస్తుంది. 1000 పూజలు చేసిన ఫలితం వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక శివరాత్రి రోజు మీరు కూడా శివుడికి ఈ నైవేద్యాన్ని పెట్టి శివానుగ్రహంతో సకల సంపదలను పొంది ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించండి. ఆవుకు మన హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. అయితే అలాంటి ఆవు శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజు కనిపిస్తే ఈ ఒక్కటి తినిపించండి, మీకు ఉన్న కష్టాలు తీరిపోతాయి, జాతకం మారిపోతుంది. మహాశివరాత్రి లోపు మీ ఇంటికి ఆవు వచ్చినా లేదా గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆవులు ఉన్న వాటికి ఆకుకూరలను తినిపించండి. తోటకూర, పాలకూర, కొత్తిమీర వంటి ఆకుకూరలను ఆవుకు తినిపించటం వల్ల మంచి జరుగుతుంది. మీకు ఉన్న కష్టాలు, జాతక దోషాలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. ఆవుకి వీటిని తినిపిస్తే మీ మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి. మహాశివరాత్రి లోపు లేదా మహాశివరాత్రి రోజు ఆవు కనిపిస్తే వాటికి ఆకుకూరలను తినిపించండి. వీటితో పాటు ఇప్పుడు చెప్పుకోబోయే పదార్థాలను ఆవుకు తినిపిస్తే మీకు సిరి సంపదలు కలుగుతాయి, మీ ఆస్తి వృద్ధి చెందుతుంది. మరి ఆ పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం. 5 గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించటం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు. నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సమాజంలో మంచి పేరు వస్తుంది. గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు. 5 గంటల పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనసు, ఆత్మ పరిశుద్ధం అవుతుంది. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. కొంచెం నీటితో కలిపి బెల్లం, రాగి పిండిని తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసలను తినిపిస్తే విద్యాభివృద్ధి జరుగుతుంది. ఉడికించిన బంగాళదుంపలను తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది. క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. బీట్రూట్, పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు. గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది. గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట. బయట కనిపించే ఆవులకు కానీ లేదంటే దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి కానీ
వెళ్ళి గోవులకు మీరు టమాటాలను పెట్టవచ్చు. ఇలా ఆవుకు టమాటాలను పెట్టడం వల్ల త్వరలో పెళ్లి కుదురుతుంది. ఆవుకు ఈ ఆహార పదార్థాలు తినిపిస్తే అతి తొందరలోనే మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజు ఆవు కనిపిస్తే ఈ ఆహార పదార్థాలను తినిపించండి. మీ సమస్యలను దూరం చేసుకుని ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.